ఏమంటారు శ్రీమతి గారు? ఎంతసేపు ఫోన్లో వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు చూసుకుంటూ కూర్చోవడమేనా? ఆత్మారాముడి సంగతి చూసేదేమైనా ఉందా? ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. ఏంటి చూసేది? గ్యాస్ అయిపోయింది. ఇండక్షన్ స్టవ్ మీద వండుదామంటే 24 గంటలో 20 గంటలు పవర్ కట్. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసు? దానికి నన్నేం చేయమంటావు? అదేదో నా తప్పన్నట్లు చెప్తావు. మీరు కాతే ఇంకెవరు చేస్తారు? ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టి షాప్కి వెళ్ళి ఒక ఇనుప కట్టెల పొయ్యి, ఒక పొట్టు పొయ్యి కొనుక్కొని, అలాగే అరటికెళ్ళి 10 కేజీల కట్టెలు, 2 బస్తాల పొట్టు కొనుక్కొచ్చి నా మొహాన పడేస్తే ఏదో ఒకటి వండి తగలెడతాను. ఇది మరీ బాగుంది. ఎంకి పెళ్ళి సుబ్బుచావుకు వచ్చిందని అక్కడెక్కడో అమెరికా వాడు ఇరాన్ వాడు కొట్టుకు తెస్తుంటే ఇక్కడ గ్యాస్ లేదు, పెట్రోల్ లేదంటూ ఈ గోలేంటో. అవును, మరి ఫ్రీగా ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇస్తాం అన్నప్పుడు చంకలు గుద్దుకుంటూ ఎగిరికంతేసి తీసుకొని ఓట్లేలా? ఇప్పుడు వాళ్ళే గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు అంటూ ధరలు పెంచేస్తున్నారు. అందుకే అంటారు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని. ఇదండి సంగతి.